4 दिन की दुल्हन के साथ 5 अफराद नदी में बह गए। दूल्हा और इसकी बहन बच गए। रियासत तेलंगाना के ज़िले विकाराबाद में 4 दिन की दुल्हन सिमात 5 अफराद नदी के पानी में बह गए। ये दिल दहलाने वाला वाक़या ज़िले विकाराबाद के तिम्मापुर के नदी में एक कार बह गई, जिसमें दूल्हा नवाज रेड्डी, दुल्हन प्रवलिका, अपने अफराद ख़ानदान के दीगर 5 अरकान सवार थे। ये ख़ानदान नए जोड़े को लेकर मोमिनपेट से रावलापल्ली वापस हो रहा था कि नदी पार करने के दौरान इनकी कार नदी में बह गई। ये वाक़या इतवार यानी 29 अगस्त को पेश आया। मोमिनपेट पुलिस ने बताया कि इनमें से 2 लोगों को बचा लिया गया है। दूल्हा नवाज रेड्डी और इनकी बहन श्वेता बच गई। विकाराबाद एसपी नारायणा व पुलिस टीम ने आज यानी मंडे की 30 अगस्त के दिन दुल्हन प्रवलिका की लाश को ढूंढ लिया। इस मौके पर विकाराबाद रुकने असम्बली डॉक्टर मितकू आनंद ने मुकामे हादसा पहुंचकर खुद अपने कंधों पर दुल्हन प्रवलिका की लाश को कंधों पर उठाते हुए 2 किलोमीटर पैदल चलते हुए एमएलए डॉक्टर मितकू आनंद, एसपी नारायणा, सब इंस्पेक्टर शेखर गौड़ ने लाश को सड़क तक पहुंचाया। दीगर अफराद की तलाश जारी है। बता दें कि 26 अगस्त को रावलापल्ली के नवाज रेड्डी और मोमिनपेट की प्रवलिका की शादी हुई थी। इतवार की रात इनकी कार पानी में बह गई। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। నిన్న 6 మంది ఉన్నటువంటి కారు అందులో వాటిలో గుర్తుపోయింది. దాంట్లో గ్లాస్ ఏదో పడిపోయి పెళ్లి కుమారుడు మొన్ననే 26 తారీఖు పెళ్లి అయింది. ఆ పెళ్లి కుమారుడు వాళ్ళ అక్క ఒకరు సేఫ్ గా బయటికి వచ్చేసింది. అయితే 4 గల్లంతైంది. ఆ 4లో 2 బాడీలు అయితే దొరికినాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 బాడీలు దొరికినాయి. ఇంకొక అబ్బాయి డ్రైవర్ బాడీ దొరికింది అంటున్నారు, కానీ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 2 అయితే దొరికినాయి. బాడీ మేము పోస్ట్ మార్టం గురించి మరపల్లికి తీసుకెళ్తాము. అది ఒకటి దొరికింది అంటున్నారు, కానీ అది డ్రైవర్ దా కాదా ఇంకొకటి చూడాలి, కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అబ్బాయిది కూడా బాడీ దొరకలేదు. ఖచ్చితంగా అవుతాయి, కాకపోతే వర్షాలు మన చేతిలో లేవు కదండి. వర్షాలు వస్తున్నాయి. అకాల పూర్తి చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. మోమిన్పేట్కు సంబంధించినటువంటి ప్రవళిక అనే అమ్మాయి, అట్లాగే మర్పల్లి మండలం రావులపల్లికి సంబంధించినటువంటి నవాజ్ రెడ్డి, వాళ్ళ బంధువులు ఒక 4 మోమిన్పేట నుంచి రావులపల్లికి రావడానికి నిన్న రాత్రి కారులో బయలుదేరిందట. వాళ్ళకి ఈ మధ్యనే ఆగస్టు 6 తారీఖు రోజు పెళ్లి కావడం, 26 తారీఖు రోజు పెళ్లి కావడం జరిగింది. అయితే 6 మంది వస్తూ ఉంటే రాఘవేందర్ రెడ్డి డ్రైవరు ఈ ఊరికి సంబంధించిన చుట్టమంట. ఆయనకు కొంచెం కరెక్ట్గా అవగాహన లేనట్టున్నది. తిమ్మాపూరు అలుగుబారి నీళ్లు బాగా వస్తుంటే ఎంత లోతున్నది అనేది ఆయన అంచనా వేయలేకపోయినట్టున్నాడు. పోతదిలే ఏం కాదనేటటువంటి దాంతో ఈ కారు ముందుకు తీసుకపోతే ఆ కారు నీళ్ళలో పడిపోయి ఆ అద్దాలు పగిలిపోయినాయో ఏదో డోర్ ఓపెన్ అయ్యి పెళ్లి కొడుకు నవాజ్ రెడ్డి అట్లాగే వాళ్ళ అక్క రాధ ఇద్దరు సురక్షితంగా నిన్న బయటపడ్డారు. మిగిలిన 4 కారు నిన్న రాత్రి నుంచి దొరకడం లేదు. అసలు తెల్లవారుజామున దాదాపు 1 కిలోమీటర్ అంత దూరం పోయిన తర్వాత కారు దొరకడం జరిగింది. అట్లాగే వాడిల గురించి నిన్నటి నుంచి జరిగింది. శ్వేత అని ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అక్క దొరకడం జరిగింది. అట్లాగే పెళ్లి కూతురు దొరకడం జరిగింది. ఆ 2 డెడ్ బాడీలు దాదాపు ఒక 3 కిలోమీటర్ల దూరం, ఒకటి 4 కిలోమీటర్ల దూరంగా పోయి పొదలల్లా పడి అట్లా దొరికినాయి. వాటిని తీసుకొచ్చి ఇప్పుడు మర్పల్లి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది పోస్ట్ మార్టం నిమిత్తము. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా డ్రైవర్ దొరకాల రాఘవేందర్ రెడ్డి, అట్లాగే ఈ పెళ్లి కొడుకు వాళ్ళ అల్లుడు శశాంక్ రెడ్డి అని 9-10 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళిద్దరు డెడ్ బాడీలు ఇంకా దొరుకుతలేవు. ఇంకా గాలింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదానికి ఇప్పుడు మేము ఆలోచిస్తున్నది అయితే ప్రాథమికంగా పోలీసు వాళ్ళు చెప్పినటువంటిది ఆ ఉధృతి వేగంగా వచ్చింది, అంచనా వేయలేకపోయింది అనేటటువంటిది. పల్లి నుంచి మరపల్లికి 6 బ్రిడ్జిలు కంప్లీట్ చేశాం. అట్లాగే ఇప్పుడు మంచనపల్లి దగ్గర కూడా ఒక బ్రిడ్జి కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ కావడానికి వచ్చింది. అక్కడ దారూరు దూరణాల మధ్యలో ఉన్నటువంటిది కొంచెం కాంట్రాక్టర్ లేట్ చేస్తుంటే వేరే కాంట్రాక్టర్ని పెట్టమని చెప్పింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇన్ని బ్రిడ్జీలు అయిపోయినాయి. అంతకుముందు గత పాలకులు 30-40 సంవత్సరాల నుంచి వాటిని నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అదేగాక ఈ వర్షం అనేటటువంటిది నిన్న భారీ వర్షం వచ్చింది. ఒకటేసారి ఉధృతి బాగా వచ్చింది కాబట్టి స్థానికుడు కాకపోవడం, నీళ్ళు అంచనా వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. जले एक ऐसे जहान में जो जायके की दुनिया हो, पसंद आपकी हो वहां पर जहां इंतखाब आपका हो। खुशामदीद बेकवेल केक हाउस, जहां कुदरत के जायकों का मिलाप होता है, मोहब्बत में डूबती है अनोखी तरकीबें,
तजुर्बे के आंच पर महारत पकती है और फिर कुछ नया बनता है। बेकवेल केक हाउस के नए डिलीशियस दम के रोट्स, असली घी और खालिस बटर में तरबतर, काजू, पिस्ता, बादाम के लज्जतदार मिलावट के साथ जायके खुशियों के। बेकवेल केक हाउस, टोरी चौकी, एक्स रोड, हैदराबाद। हमारे HN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।